గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా మహాసంకల్పం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గుంటూరు శివార్లలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా లింగమనేని సంస్థ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది. ఈ మందిరంలో ప్రపంచంలోనే ఎత్తైనదిగా భావిస్తున్న 11 అడుగుల దశావతార రూపంలోని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి నేతృత్వంలో మహాసంకల్పం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అత్యంత శాస్త్రోక్తంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ స్థాపనతో పాటు మహాగణపతి, మహాలక్ష్మి, గరుడ విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాజగోపురం, ఆలయ విమాన కళాశాలను ప్రతిష్ఠ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖులకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ ఒకేసారి పూజలు నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామి సమక్షంలో స్వామివారికి మొక్కుకున్నారు. చంద్రబాబు, పవన్ పరస్పరం అభివాదం చేసుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పక్కపక్కనే ఉన్నా పెద్దగా మాటలు కలపలేదు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రులు పుల్లారావు, నారాయణ, దర్శకుడు రాఘవేంద్రరావు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అమరావతిలో ఇలాంటి అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకోవడం గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రసిద్ధ క్షేత్రంగా వెలసిల్లాలని ఆకాంక్షించారు. ప్రతిష్ఠ చేశారు. ఇది ఒక అరుదైన అనుభవం. దేశంలోనే, ప్రపంచంలో లేనటువంటి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక పవిత్రమైన దేవాలయంగా ఈ ప్రాంతానికి ప్రసిద్ధి చెందుతుంది. అలాంటి మహత్తర కార్యక్రమాలు రావడం నా అదృష్టంగా భావిస్తూ, సచ్చిదానంద స్వామి గారు అయితే చాలా ఓపికగా రావడం, అదే మరి ఈ కార్యక్రమంలో వారు భాగస్వాములు కావడం మన అమరావతి అదృష్టం, మనందరి అదృష్టం. అలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వామి కావడం నాకెంతో సంతోషంగా ఉంది. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.